కానుక పాట. దావీదు ఒక గదిలోకి వెళ్తున్నాడు, అప్పుడప్పుడు మీకు చెప్తూ ఉంటాను, మంచి ఉపమా అనేది. ఏడుస్తూ వస్తూ ఉంటాడు కళ్ళు నలుపుకోండి. సేవకులు అనుకుంటున్నారు దేనికి ప్రార్థన గది కాదు, ఆ గదిలోంచి కళ్ళు నలుపుకుంటూ వస్తుంటే సేవకులు అంటున్నారు, అయ్యా ఇది పడక గది కాదు, ప్రార్థన గది కాదు, విశ్రాంతి గది కాదు. ఎందుకు ప్రతిరోజు వెళ్ళి ఒక గంట ఉండి చాలా బాధతో నువ్వు వెళ్తూ ఉంటావు, చాలా సంతోషంగా అందులోంచి వస్తూ ఉంటావు, ఏంటయ్యా కారణం అంటే లోపల తీసుకెళ్ళాడు. అది రహస్య గది. చెప్పడే గది ఇది రహస్య గది. రహస్య మందిరం గది కాదు, రహస్య మందిరం. చెప్పండి ఏంటి? రహస్య మందిరం. లోపలికి తీసుకెళ్ళాడు. ఒక నిలువుట అద్దం ఉంది, దాన్ని ఎదుర్కొంటా రాజు వస్త్రాలు ఉన్నాయి. ఈ పక్కన గోడకేమో ఒక గొర్రెలు కాసుకునేటప్పుడు ఉన్న వస్త్రం ఉంది. ఈ పక్క గోడకేమో ఒక కర్ర తగిలించుంది, గొర్రెలు కాసుకుండి కర్ర తగిలించుంది. ఒక క్యారేజ్ కూడా, చెప్పులు అక్కడే ఆ గోడ పక్కన అలా పెట్టాడు. వాళ్ళకి చెప్తున్నాడు అన్నమాట ఈ భావం. నేను ఎందుకు ఈ గదిలోనికి వస్తానంటే, ఇదిగో ఒకప్పుడు ఇలాంటి వస్త్రాలు ధరించుకుని, గొర్రెలు కాసుకుని వస్త్రాలు ధరించుకుని, ఆ గొర్రెలు తీసుకుని అరణ్యంలోకి వెళ్ళిపోయేవాడిని. ఈ కర్ర ఏంటో తెలుసా? అడవి మృగాలు వస్తాయి కదా, అందుకని ఆ కర్ర ఒక వాయిద్యం, చెప్పులు ఈ క్యారేజ్. ఎలాగున్నా నా బ్రతికిని ఇంత నీచమైన ఇలాంటి వస్త్రాలు తొడుక్కుండే నన్ను ఇదిగో ఈ లివిటార్థం ఎదుర్కొంటా ఉన్నాయి, ఇలా రాజు వస్త్రాలు ధరించుకుండేలాగా నన్ను చేసావయ్యా, నీకు కృతజ్ఞతాస్తుతులు. ఒక దినమంతా గంట, ఒక దినములో ఒక గంట అయినా గదిలోకి వెళ్ళి ఏడిసి ప్రతిరోజు వచ్చేవాడండి. ఏంటి తెలుసా? దావీదుకి ఏం బుద్ధి తెలుసా? కృతజ్ఞతా బుద్ధి. అంటే పడిపోయిన దావీదు గుడారాన్ని మరలా దేవుడు తిరిగి కట్టాడు. పడిపోయిన నీ జీవితాన్ని మరలా కట్టాలంటే నీకు కృతజ్ఞతా బుద్ధి ఉండునుగాక.